ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో మార్కాపురం బస్సు ప్రమాద బాధితులు చికిత్స పొందుతున్నారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి గాయపడ్డ వారిని పరామర్శించారు. క్షతగాత్రులు కోలుకుని ఇంటికి వెళ్లేదాకా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు మంత్రులు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించిందన్నారు. అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీనిచ్చారు. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రులు గొట్టిపాటి, డోలా. చాలా బాధాకరమైంది. దాదాపు 14 మంది చనిపోయారు. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. ఇది కాకుండా మిగతా వాళ్ళందరూ కొంతమంది ఇక్కడ హాస్పిటల్లో, మన ఒంగోలు హాస్పిటల్లో ఉన్నారు. అట్లానే మనకి మార్కాపురం హాస్పిటల్ కూడా దాదాపు కొంతమంది ఉండటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందిస్తూ ఉంది ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా కోలుకొని ఇంటికి వెళ్ళిన దాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేమందరం కూడా క్యాబినెట్లో ఉన్నాం. క్యాబినెట్లో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు అందరూ కూడా క్యాబినెట్గా కూడా వాళ్ళ కుటుంబాలకి అందరూ కూడా ధైర్యంగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంతాపం కూడా తెలియజేయడం జరిగిందనమాట. తప్పకుండా మన హాస్పిటల్లో డాక్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వెళ్ళి ప్రతి పేషెంట్ని మేమందరం కూడా వెళ్ళి పలకరించడం జరిగింది. మార్కాపురంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం.